భాగ్యనగరానికి మళ్ళీ ఏమీ కాకూడదనేదే తన ఆలోచన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశగానే తన కార్యాచరణ ఉంటుంది అన్నారు. హైడ్రా చట్టం తీసుకొచ్చిన మూసీ నదిని మహానదిగా మార్చాలనుకున్న అన్ని హైదరాబాద్ సంక్షేమం కోసమే అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా భాగ్యనగరానికి ప్రత్యేక వరాలు ప్రకటించారు. అటు మాటలే తప్ప చేతల్లేవంటూ రేవంత్ సర్కార్ని ఛార్జ్ షీట్లతో కొడుతున్నాయి అపోజిషన్ పార్టీలు. రేవంత్ సర్కార్ తొలి ఏడాదిలో సాధించిన విజయాలను వల్లెవేస్తూ 9 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా 3వ రోజు మంగళవారం భాగ్యనగరంపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయం దగ్గర వరద నీటి సంపుల నిర్మాణాన్ని ప్రారంభించారు. వరద నీరు రోడ్ల మీద నుంచి సంపుల్లోకి పంపి అక్కడి నుంచి పైపుల ద్వారా కాలువల్లోకి మళ్లిస్తారు. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ లో 12 ప్రాంతాల్లో ఈ తరహా సంపులు ఏర్పాటవుతున్నాయి. ఒక్కో సంపులో 1,00,000 నుంచి 10 లక్షల లీటర్ల నీరు నిల్వ చేయొచ్చు. మంగళవారం సాయంత్రం జూ పార్క్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 6 లేన్లతో 4 కిలోమీటర్ల పొడవున 636 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఫ్లైఓవర్ ఇది. గ్రేటర్ పరిధిలో 2వ అతిపెద్ద ఫ్లైఓవర్. జూ పార్క్ నుంచి ఆరంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లే వారికి ఈ ఫ్లైఓవర్ తో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు 7,000 కోట్ల రూపాయలవే. ఈ హైదరాబాదు నగరానికి సరిపోవు. తొందరలోనే ప్రణాళికలు చేస్తున్నాము. ఆ ప్రణాళికలతోని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత, విశ్వ నగరంగా రాణింపజేసే విధంగా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి రోజుకు 18 గంటలు పనిచేసే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కార్యకర్తలు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీలో ఉత్తమ కార్మికులకు శాలువా కప్పి ప్రశంసా పత్రాలు అందజేశారు. మరోవైపు 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ విడుదల చేసిన బీజేపీ తమ నిరసన కార్యక్రమాల్ని కొనసాగిస్తోంది. పాలకులు మారినా పాలనా తీరు మారలేదంటూ కాంగ్రెస్ పై విమర్శలు అందుకుంది కమలం పార్టీ. నియోజకవర్గాల వారీగా బైకు ర్యాలీలతో హల్చల్ చేస్తోంది. కాంగ్రెస్ విజయోత్సవాలపై నిజామాబాద్ జిల్లాలో పోస్ట్ కార్డ్ నిరసనకు దిగింది బీజేపీ. 26 రోజుల పాటు వేడుకలు చేస్తున్న మీకు 26 సూటి ప్రశ్నలు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మీ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. టీఆర్ఎస్ మాత్రం అంశాల వారీ పోరాటం చేస్తూ కాంగ్రెస్ విజయోత్సవాల్ని నీరుగార్చాలని చూస్తోంది. రేవంత్ పాలనలో ప్రజలు ఏమేం కోల్పోయారో చెప్తూ ఛార్జ్ షీట్ రూపంలో ఈ నెల 7వ తేదీన ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది బీఆర్ఎస్ పార్టీ. నిన్నొక మాట, నేడొక మాట, రేపొక మాట. ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి చేసిండు. మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసిండు రేవంత్ రెడ్డి గారు. సరే, ఏడాది పాలనలో భాగంగా డీటెయిల్డ్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున 7వ తారీఖు నాడు ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన ఛార్జ్ షీట్ వేస్తాం. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 60% మార్కులు ఇచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ చేసింది సిపిఐ. గత ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ పాలన 90% మెరుగ్గా ఉందని సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటే చాలుతాం. మీరు కూడా ఉండే విధంగా ప్రజల అభిమానం సంపాదించుకోవాలని చెప్తూ అంతిమంగా నేను ఈ సంవత్సర కాలం పాలనకి, ఈ ప్రభుత్వ పాలనకి 60 మార్కులతో ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నాం. 60 మార్కులతో, డిస్టింక్షన్ కాదు. ఇంకా మీరు జాగ్రత్తలు పడితే 70 మార్కులకు వచ్చేట్టుకు వస్తుంది. లేదనుకుంటే ఇంకా కిందకి వెళ్ళిపోతారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటే తిట్లు, శాపనార్థాలే కాదు, లెఫ్ట్ పార్టీల తరహాలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి అంటూ బీఆర్ఎస్ బీజేపీలకు చురకలంటిస్తోంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. అపోజిషన్ పార్టీల వ్యతిరేక ప్రచారంపై తీవ్రంగా విరుచుకుపడుతున్న కాంగ్రెస్ పక్షం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే విజయోత్సవాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కౌంటర్లు అందుకుంది.